హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏంటి నేను లియో ఎక్కడికో బయలుదేరాం అనుకుంటున్నారా? అవునండి, లియో గారిని ఎవ్రీ 10 డేస్కి నేనైతే బయటికి స్పాకి తీసుకెళ్తాను, వాడు కూడా రీఫ్రెష్ అవుతాడని. సో డైలీ అయితే పాపం వాడొక్కడే ఇంట్లో ఉంటాడండి, ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇద్దరు బిజినెస్సే కాబట్టి ఫుల్ డే ఇంట్లో అయితే ఎవరు ఉండం. సో వాడిని అలా సరదాగా నేను కాసేపు బయటికి బైక్ మీద రైడ్ తీసుకెళ్ళి స్పాకి అయితే తీసుకెళ్తానండి. వాడైతే చాలా ఎగ్జైట్ అవుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు చూడండి బయటికి అనగానే. సో వాడు వెళ్ళిన ఫాస్ట్కి నాకన్నా ముందే బైక్ మీద కూర్చొని రెడీగా అయితే ఉంటాడండి, ఎందుకంటే మా వాడికి నాతో టైం స్పెండ్ చేయడం అండ్ బైక్ మీద రైడ్కి వెళ్ళడం అంటే మోస్ట్లీ చాలా అంటే చాలా ఇష్టం. సో మేమైతే ఈరోజు స్పాకి అంటే పెట్ షాప్కి అయితే నేనైతే పెట్ షాప్కి వచ్చానండి. అది మనకి పెట్ సంబంధించి అన్ని యాక్సెసరీస్ అక్కడ దొరుకుతాయి, దాంతోపాటు గ్రూమింగ్ అండ్ స్పా రూమ్ కూడా ఉంటుంది. మా వాడికి ఆల్రెడీ బాత్ అయిపోయిందండి. నెక్స్ట్ వాళ్ళు హెయిర్ అంతా కూడా నీట్గా వాళ్ళు బ్లో డ్రై చేసి నెయిల్ కట్స్ చేసి అన్నీ కూడా ఇయర్ క్లీనింగ్ అంతా లగ్జరీ స్పా అయితే చేస్తారండి. సో వాడితో పాటు అక్కడ ఇంకా చిన్న క్యూట్ డాగ్స్ అయితే చాలా ఉన్నాయండి. వాడికైతే స్పా అయిపోయింది, మేమైతే షాప్కి వచ్చాము. సో షాప్కి వచ్చిన తర్వాత వాడు రాక్ వస్తాడు కాబట్టి మా స్టాఫ్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ ఒక్కొక్కరిని సెపరేట్గా పలకరించుకుంటూ వాడు ఎంత హ్యాపీగా అంత ఎగ్జైట్ అయ్యి ఆడుకుంటుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వాడు ఇప్పటివరకు ఆడి అలసిపోయాడు కాబట్టి వాడికైతే నేను స్నాక్స్ కింద బిస్కెట్ అయితే తినిపిస్తున్నానండి. సో వాడితో ప్రతి మూమెంట్ నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి, చాలా హ్యాపీగా ఆడుకుంటాను వాడితో. వాడంటే నాకు చాలా అంటే చాలా. షాప్ క్లోజింగ్ టైం అయితే అయిపోయిందండి, నైట్ 9:30. సో మేమైతే షాప్ క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా బైక్ అయితే ఎక్కేసాడండి మావాడు. నేను ఇద్దరం నైట్ అయితే రైడ్ చేసుకుంటూ మళ్ళీ హ్యాపీగా రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ, బాయ్.